విశాఖపట్నం ఈస్ట్ రామకృష్ణ బాబు గారు రిటైన్ చేస్తున్నారు సీకట్. వెస్ట్ గణబాబు గారు ఆయన సిట్టింగ్, ఇద్దరు సిట్టింగ్లకి వచ్చాయి. అరకు డొన్ను దొర దీని మీదనే ఇష్యూ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టికెట్ ఎలా మీరు ప్రకటిస్తారు అనేది అరకు డొన్ను దొరకు ఇచ్చారు కదా ఇప్పుడు అనౌన్స్ చేసినప్పుడు. సో పాయకరావుపేట వంగల్పూడి అంత ఎటకెళ్ళకు అనిత గారికి టికెట్ వచ్చింది. పాపం ఆవిడ చాలా కష్టపడ్డారు. జవహర్ గారు నోట్లో మట్టి కొట్టి నియోజకవర్గం కూడా తీసుకున్నారు. ఆవిడ పోయినసారి అక్కడ కొవ్వూరు, ఇప్పుడు ఇక్కడే ఇచ్చారుగా ఆమె పాత కాన్స్టిట్యున్సీ. అంతకుముందు ఇక్కడ నుంచి గెలిచారు ఆవిడ, ఇక్కడ మన పాయకరావుపేట నుంచి. సారీ సర్ప్రైజ్ మళ్ళీ అయ్యన్ పాత్రుడు గారిని రిటైన్ చేశారు. ఎందుకు ఆయనకి ఇస్తారనుకుంటున్నారు? ఇస్తారన్నారు కన్నా అబ్బాయి గురించి అబ్బాయికి ఎంపీ టికెట్ అడుగుతున్నాడు. సో విశాఖపట్నానికి సంబంధించి 5 అనౌన్స్ చేశారు, 5 క్లియర్. ఏంటి విశాఖపట్నం? అక్కడ పాయింట్ ఏంటంటే విజయనగరంలో చీపురుపల్లికి గంటా శ్రీనివాస్ గారిని పంపిస్తారన్నారు. విజయనగరం జిల్లా లిస్టులో చీపురుపల్లి కనపడలేదు. అక్కడ క్రిమిడి నాగార్జున గారు ఉన్నారు, క్రిమిడి మృణాలి గారి వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారికి వైజాగ్ లో పేరు లేదు. ఎంపీ ఏమో అసలు ఆయన నేను వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళను అని నేను ఓపెన్గా మాట్లాడాను. ఎంపీ ఇస్తారేమో. ఎక్కడ ఎంపీ? విశాఖపట్నం ఎంపీ చూడాలి. చంద్రులతో కావట్లేదు కదా, ఎందుకంటే లక్కీ మస్కెట్ ఆయన ఎటు వెళ్తే అటు గెలుస్తారు. ఆయన పోయినసారి టీడీపీలో ఉన్నారు, రోడ్డు పేరు పార్టీ మార్క. మీరు గమనించండి. సరే, ఎలక్షన్ వెస్ట్ ఈస్ట్ గోదావరి చాలా ఉన్నాయి, మనం కంప్లీట్ చేసి అనాలిసిస్ చేద్దాం. తుని యనమల దివ్య, యనమల రామకృష్ణ గారి తమ్ముడు చిన్న కృష్ణుడు అడుగుతున్నారు అక్కడ, బట్ ఆమె దివ్య గారికి ఇచ్చారు. పెద్దాపురం రాజప్ప గారు సిట్టింగ్, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు యాజ్ యూజువల్ ఊహించిందే. ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు గారు ఎక్స్పెక్ట్ చేసిందే. గన్నవరం సెరిపల్లి రాజేష్ కుమార్ ఎస్సీ నియోజకవర్గం. కొత్తపేట ఇది కదా, అక్కడ గన్నవరం ఎస్సీ రిజర్వ్ అక్కడ తూర్పుగోదావరి. సో కొత్తపేట బండారు సత్యానందరావు గారు. మండపేట జోగేష్ కూడా మళ్ళీ కుటుంబం టికెటే. ఆయన వేరు, అక్కడ ఆయన కదా. వైజాగ్ బండారు వేరు, ఈ బండారు. అక్కడ బండారు సత్యనారాయణ గారు కూడా టికెట్ అనౌన్స్ చేయాలి వైజాగ్లో. సో ఆ టికెట్ కూడా బండారు అనగానే కాదు కదా, జ్ఞాపకం వచ్చారు. మండపేట జోగేశ్వరరావు గారు సిట్టింగ్, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంతమంది అనౌన్స్ చేసింది. రాజమండ్రి సిటీ మీరు అన్నట్టుగా ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి భవానీ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎర్రనాయుడు గారు అల్లుడు. భవానీ గారి కన్నా స్ట్రాంగ్ క్యాండిడేట్ అసలు చెప్పాలి. ఆయన పైన మొన్న అరెస్టు, చిట్స్ కేసులో అరెస్టులు అయినాయి కదా. ఆ అరెస్ట్ అప్పుడు మా గురువు గారు మొప్పాల సుబ్బారావు గారు బెయిల్ ఇప్పించారు. అదే స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు వాడు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి జగ్గంపేట ఆయన ముద్రగడ పద్మనాభం గారు కంటెస్ట్ చేస్తారు లాంటి ఆలోచన ఉండింది. సో జగ్గంపేటకు టికెట్ మళ్ళీ నెహ్రూ గారికి ఇచ్చేశారు. ఆచంట పితాని సత్యనారాయణ గారు ఎక్స్ మినిస్టర్, ఆయనకి ఇచ్చారు. పాలకొల్లు నిమ్మల రామారెడ్డి గారు, ఓకే. ఉండి మంతెన్ రామరాజు గారు, అది ఎక్స్పెక్టెడ్. తణుకు అరసమిల్లి రాధాకృష్ణ టీడీపీ తీసుకుంది. తణుకు సంబంధించి జనసేన స్ట్రాంగ్ అడుగుతోంది. పైగా జనసేన టికెట్ ఇక్కడ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు తణుకెళ్ళి ప్రకటించి వచ్చారు టికెట్. అదే సర్ప్రైజ్. ఇప్పుడు వరాహయాత్రలో వెళ్ళి పోయినసారి నేను టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా మన కోసం ఉన్నాడు, మీకు అందరికీ క్షమాపణ చెప్తున్నాను నేను టికెట్ ఇవ్వనందుకు, ఈసారి ఆయనకి టికెట్ ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేసి వచ్చారు. బట్ అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ. ఇది విషయం చెప్తా సార్, నేను మొదటి నుంచి చెప్తుంది అదే. వారాహి యాత్రలో క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుని ఉంటే ఇలా వెనక నుంచి రహస్యంగా కాకుండా స్టేజ్ ఎక్కించి చెప్పుంటే ఇవాళ తెలుగుదేశంకి ఎంత ఈజీగా చెప్పారు సార్. తనకు టికెట్ స్టేజ్ మీద పిలిచి పోయినసారి టికెట్ నేను అప్పుడే చెప్పాను కదా, క్షమాపణ కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు నా విశ్లేషణలకు నేను కట్టుబడి ఉన్నాను. ఈయన అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు క్యాండిడేట్ అని, ఇన్ఛార్జీలకి కన్ఫైన్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించట్లే, ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఇన్ఛార్జీలు మార్పే జరిగింది జనసేన వైఎస్ఆర్సీపీ పరంగా. ఇదే స్ట్రాటజీ జనసేన కోసం మిస్ఫైర్ అయింది. మీరు గమనిస్తున్నారా? సో అంటే వైసీపీ మార్చుకోవడానికి ఛాన్స్ ఉందా ఇప్పుడు? ఆబ్వియస్ గా సార్, ఇప్పుడు క్యాండిడేట్ మార్చితే ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. వైసీపీ ట్రాప్ రక్కస్కి ట్రాప్ లో ప్రతిసారి నరేంద్ర మోడీ చెప్పిందే జరుగుతుంది. దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇన్ఛార్జీల అడావిడికి వెసెస్ దీంట్లో అంటే ఇన్ఛార్జీలు అనౌన్స్ చేయని క్యాండిడేట్లు వాళ్ళే అనుకుని డిమార్క్ చేసుకున్నా కూడా ఫస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది? మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. సో గోదావరి జిల్లాలో భారీగానే సీట్లు తీసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నిజానికి. మరి ఎంత కథలు చెప్పినా మరి ఉభయ గోదావరి జిల్లాలో డామినేషన్ ప్రాస్పెక్ట్ జనసేన రోలేదు. అంతే కదా, ఇవన్నీ అవే కదా. మీకు ఇక్కడ కాకినాడ దాదాపు ఇక్కడ దాకా మీరు అనౌన్స్ చేసిన వాటిలో సో ఫార్ అనౌన్స్ చేయని క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అవి ఆబ్వియస్ గా జనసేన ఉంటాయి. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. ఆబ్వియస్లీ నాకు ఇది అంటే విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో ఇప్పటిదాకా మనం గోదావరి దాకా వచ్చిన దగ్గర మీరు చూస్తే ఇప్పుడు జనసేన అనౌన్స్ చేయనివన్నీ అంటే ఉదాహరణకి గంటా శ్రీనివాసరావు దగ్గర కూడా జనసేనకి డెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. నాన్ యాక్టివ్నెస్ లో ఉన్న కొనతాల రామకృష్ణ కూడా ఏమి కాకుండా అనౌన్స్ చేసుకోగలిగారు. మీరు గమనించారా? సో అంటే సర్టన్ ఏరియాస్ లో ఫేస్ చూస్తున్నారు, సర్టన్ ఏరియాస్ లో క్యాండిడేట్ నిరంతరం పనిచేసిన ఈ తను ఇక్కడ దీని దగ్గర
అర్మిల్ రాధాకృష్ణ గారికి జనసేన క్యాండిడేట్ ఆయన ఎంత కష్టపడ్డాడు, దానికి వ్యతిరేకంగా ఆయన కష్టపడ్డా కదా, మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈయన క్యాండిడేట్ అని చెప్పారు సార్. ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు. ఈయన క్యాండిడేట్ పోయినసారి ఈయనందుకు తప్పు చేశాను క్షమించండి అని సభలో చెప్పి ఈసారి ఈయన గెలిపించండి అని చెప్పారు. ఆయన టికెట్ అలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టికెట్ వచ్చింది అక్కడ. ఓకే.